ఆశ్రమము ఇది ధర్మమునకు ప్రాతిపదిక. సనాతన ధర్మము అని పేరు మన విశ్వాసమునకు. అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎవరికి తెలియదు, అందుకే సనాతనము అన్నారు. సనాతనము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే ఈశ్వరునకు అన్వయం అవుతుంది. ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? పూర్వజ. అన్నీ ఎప్పుడున్నాయని నువ్వు అనుకుంటున్నావో దానికన్నా ముందు ఆయన ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆది తెలిసిన వాడెవరూ లేడు. అటువంటి ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని మనం అనుకుంటున్నామో అప్పుడు ఆయన ఊపిరి ఉన్నది. ఇప్పుడు చూడండి, కోటేశ్వరరావు గారు ఉన్నారు అంటే నా ఊపిరి తీస్తున్నాను కాబట్టి ఉన్నాను. కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఈ లోకంలోకి ఎప్పుడు ప్రవేశించిందో ఆనాడు అది ఊపిరి తీసుకుంది. నేను నా ఊపిరి ఈ రెండుకి భేదం ఉండదు. అలాగే ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఊపిరి ఈ రెండిటికి భేదం ఉండదు. నేను ఊపిరి తీయకపోతే మాట్లాడలేను. ఊపిరి తీసి ఆ తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడతాను. తీసేటప్పుడు మాట్లాడలేరెవరు, తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడాలి. పరమేశ్వరుడు కూడా మాట్లాడాడు. ఆయన నోటి వెంట వచ్చినటువంటిదే వేదం. ఆ వేదం ధ్యాన సమాధి యందు ఉన్నటువంటి ఋషులకు వినపడింది. ఆ ఋషుల పేరు మీదుగా మంత్రాలు వచ్చాయి. అందుకే ధర్మమునకంతటికీ కూడా ఏది ప్రధానమైనటువంటి ప్రమాణము అంటే వేదమే ప్రమాణం. ఆ శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, దానితో పాటుగా ఐదవది అంతరాత్మ ప్రబోధము. ఈ ఐదే ప్రమాణాలు. ఇక ఆరవ ప్రమాణం లేదు. చిట్ట చివరి ప్రమాణం ఇది అంటే లోకంలో అంతరాత్మ ప్రబోధం. మొట్టమొదటిది శృతి. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం. వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. ఎవరు చెప్పినా ధర్మం కాదు, ఒక్క వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. ఎందుకంటే వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక. శృతి తరువాత స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్నంతటినీ తీసి ఒక్కొక్క ఋషి తన పేరు మీద క్రోడీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అత్రి స్మృతి అలా వచ్చాయి. అవి స్మృతి అంటారు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. అందుకే శృతేరివార్ధం స్మృతిరన్వచ్చత్ అంటారు కాళిదాస మహాకవి. శృతిని స్మృతి అనుసరిస్తుంది, ఆవు వెంట దూడల. కాబట్టి శృతిలో చెప్పినదే స్మృతిలో ఉంటుంది. పురాణం భూతద్దంలో శృతిలో చెప్పిన విషయాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. ఐదవది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. కానీ కలియుగం లక్షణం ఏమిటంటే శృతిని ప్రమాణంగా తీసుకోవడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని మొట్టమొదటి ప్రమాణంగా తీసుకుంటున్నాం. ఐదవ ప్రమాణాన్ని మొదటి ప్రమాణం చేశాం. అసలు ఏది మొదటి ప్రమాణమో దాన్ని విడిచిపెట్టేశాం. అసలు మొట్టమొదట చెప్పవలసినది శృతి. ఆ వేదము స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఆశ్రమము దీన్ని నిర్ణయం చేసింది. ఆశ్రమము అంటే ఒక కట్టు. మీరు బాగా ఆ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఒక కట్టు వేస్తే ఇంకొక కట్టు జారిపోతుంది తనంత తాను. మీరు చూడండి, తేలికగా అర్థం అవడానికి నేను తరచుగా చెప్పే ఉదాహరణ, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి పచ్చిగడ్డి కోసాం. ఏదో ఇంటికి పట్టుకొచ్చి ఆవుకి వేద్దామని. నేను మంచినీళ్ళు తాగడానికి పెడుతూ పచ్చిగడ్డి మోపు కట్టరా అన్నాడు నా కొడుకుని. 2 తాటాకులు తీసుకొచ్చి వాడి బలవంతా పెట్టి మోకాలు పెట్టి నొక్కి కట్టేశాడు. నేను వచ్చి ఆ పచ్చగడ్డి మోపుని కదిపి చూశాను. వీడంత బాగా వేయలేదు, కట్టు అనిపించింది. ఆ కట్టు తీశాను అనుకోండి, వాడు బాధపడతాడు. అందుకే నాకు కట్టు తీయకుండా నేనేం చేశానంటే ఇంకో 2 తడపలు తెచ్చి ఆ పచ్చిగడ్డి కింద పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా బిగించి కట్టాను. ఇప్పుడు ఒరే నా తల మీద పెట్టరా అన్నాను. ఆ పచ్చిగడ్డి నా తల మీద పెట్టాడు. నేను గట్టిగా వేసిన కట్టు వల్ల నా కొడుకు వేసిన కట్టు ఏమైపోతుంది? వదులై జారిపోతుంది.
కట్టు విప్పి కట్టు వెయ్యరు, రెండవ కట్టు యొక్క బిగింపుకి మొదటి కట్టు జారుతుంది. ఆశ్రమము మారుట అంటే మొదటి కట్టు విప్పేశారని కాదు, మొదటి కట్టు అలాగే ఉంటుంది, దాని మీద రెండవ కట్టు వేస్తే మొదటి కట్టు జారుతుంది. ఇందులో ఆశ్రమమును విధించింది వేదం. బ్రహ్మచర్యము పుట్టిన తరువాత గర్భాష్టమము అంటారు. ద్విజులు బ్రాహ్మణులకైతే తల్లి కడుపులో ఉన్నటువంటి దగ్గర నుంచి లెక్క పెట్టి 8 ఏళ్లకి ఉపనయనం చెయ్యాలి. అంటే కలియుగంలో 9 నెలలు లోపల ఉంటారు కాబట్టి బయటికి వచ్చేసిన తర్వాత పిల్లవాడు 7 సంవత్సరముల 3 నెలలు లేదా 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం అయిపోవాలి. అలా ఉపనయనం తల్లిదండ్రులు చేయకపోతే వాళ్ళకి ఏ శిక్ష వేస్తారో తెలుసా? వేదంలో 16 వరకే బ్రాహ్మణుడికి గాయత్రి అధికారం, 16 తర్వాత ఇక గాయత్రి పట్టివ్వదు. ఆ ఉపనయనం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, అంటే ఏదో శాస్త్రానికి చేయడం. అలా ఉపనయనం చెయ్యని వాళ్ళని ఏం చేస్తారంటే, కొడుకు విశేషమైనటువంటి జ్వరంతో ఉండి స్పృహ లేకుండా ఇంట్లో పడుంటే ఇల్లు బయట తాళం వేసి భోగం అనుభవించడానికి వెళ్ళిన దంపతులకి ఏ శిక్ష వేస్తారో ప్రతి పూట అటువంటి పాపాన్ని తల్లిదండ్రుల ఖాతాలో వేస్తుంది. ఎందుకని అంటే ఉపనయనం చేయలేదు కాబట్టి వాడు అర్ఘ్యప్రదానం చేయడు, వాడు అర్ఘ్యం ఇవ్వడు, వాడు గాయత్రి చెయ్యడు. అర్ఘ్యం ఇవ్వకుండా గాయత్రి ఇవ్వకుండా చేసిన దోషం తండ్రిది. తండ్రి మొదటి ఆచార్యుడు. తండ్రి కొడుక్కి ఉపనయనం చేసేయాలి, చేసేసి సంధ్యావందన అధికారాన్ని కల్పించాలి. దాన్ని బ్రహ్మచర్యము అంటే. బ్రహ్మచర్యమునందు గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకుంటాడు. అది జీవితాంతం పనికొస్తుంది తప్ప కట్టు విడిపోదు. ఎందుకు గర్భాష్టమంలో ఉపనయనం చెయ్యాలని పెట్టారంటే, గర్భాష్టమం దగ్గర నుంచి లింగభేదం తెలుస్తుంది, మనస్సు యందు కామము పొటమరించడం ప్రారంభమవుతుంది అన్నారు. కాబట్టి ఆ తేజస్సుని ఓజస్సుగా మార్చి పరమేశ్వరుని చేరుకునేటటువంటి మార్గం సువ్యవస్థితం చేయడానికి కౌపీనం పెట్టి ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క రకమైన దండం చేతికిచ్చి గాయత్రీ మహామంత్రానుష్ఠానం చేయిస్తారు. ఏదైనా మానేయచ్చు, కానీ సంధ్యావందనం మానడానికి వీల్లేదు, చేసి తీరాలి సంధ్యావందనం. సంధ్యావందనం చేయకపోతే అశుచి. నువ్వు ఏది విడిచిపెట్టి వెళ్ళి నీకు దోషం రాదు, సంధ్యావందనం మాత్రం చేయవలసిందే. నేను స్నానం చేసి సంధ్యావందనం చేసేసి అర్ఘ్యం ఇవ్వకుండా ఉపన్యాసానికి రాకూడదు. ఉపన్యాసం మానేసిన తప్పు లేదు, కానీ సంధ్యావందనం మాత్రం మానకూడదు. చచ్చిపోతుంటే సంధ్యమంత్రం అని పేరు, ప్రాణం పోతుంటే ఇంకా ప్రాణం ఉంటే, కొడుకు సంధిలో తండ్రి ఉంటే విభూతి జల్లి తండ్రి పేరు చెప్పి మంచం పక్కన కూర్చుని అర్ఘ్యం ఇవ్వాలి. ఇచ్చి తను ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చేసుకోవాలి. ఊపిరున్నంతసేపు సంధ్యావందనం చేయకుండా ఉండకూడదు. కాబట్టి కొడుకు ఉంటే చేస్తాడు, కాబట్టి కొడుకు కావాలని కోరుకుంటాడు. బ్రహ్మచర్యమునందు ఆ నియమం అంత కఠినంగా ఉంటుంది. ఒక్క పూట సంధ్యావందనం మానవలసి వస్తే సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళని బ్రతిమాలాలి, మీరిచ్చిన అర్ఘ్యజలాల్లో కొంచెం జలం ఉంచండి అని. తను పని పూర్తి చేసుకుని సంధ్యావందనం మానేస్తే వెళ్ళి వారి దగ్గర తీర్థం పుచ్చుకొని అప్పుడు తాను ఏమైనా తినాలి. సంధ్యావందనం అన్నది అంత అవసరమైనటువంటి విషయం. సంధ్యాహీన అశుచి, అసలు సంధ్యావందనం చేయనివాడు అశుచి, వాడికి శౌచం లేదు అంది శాస్త్రం. ఎవరు సంధ్యావందనం చెయ్యవలసినటువంటి అధికారంతో పుట్టారో వాళ్ళు. మరి సంధ్యావందనం చేయవలసిన అధికారం లేని వాళ్ళు ఉత్తినే కూర్చోవడానికి వీల్లేదు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతి ఉంది, ఆ సూర్యస్థుతిని చదవాలి. సూర్యుడికి అభిముఖంగా తూర్పు దిక్కుకి తిరిగి ఆ స్థుతిని చదవాలి తప్ప ఎవ్వరూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయములయందు అసలు ఉపాసన లేకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి విధించింది బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది, అయిపోయిన తర్వాత మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు, బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు, ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నటువంటి వాని యొక్క మనసులో పటమనించిన
కామం యొక్క కారణం చేత ఇంద్రియములను నిగ్రహించడం చాలా కష్టమైతే ఆ కామాన్ని ధర్మంతో ముడేస్తారు. అది గృహస్థాశ్రమం. ఎందుచేత అంటే ఇంద్రియాల్ని బలవంతంగా నొక్కి పెట్టకూడదు. అది మొట్టమొదటి సిద్ధాంతం. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియాల్ని బలవంతంగా మీరు అణిచిపెట్టారనుకోండి, అవి పావులై కాటు వేస్తాయి అవకాశం చూసి. కాలు కింద త్రాచుపావుని తొక్కిపెట్టి కాలెత్తినప్పుడు ఎలా కరుస్తుందో ఇంద్రియం అలా కరుస్తుంది. ఇంద్రియములంటే ఏవో కాదు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియము, 5 జ్ఞానేంద్రియములు. అందుకే కామము వలన మనిషి భ్రష్టము కాకుండా ఉండడానికి ఆ కామాన్ని ధర్మంతో ముడేసేశారు. కామమును ధర్మముతో ముడివేసేటటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమమని పేరు, దానికి వివాహమని పేరు. ధర్మంతో ముడేస్తున్నారు కామాన్ని అని గుర్తు. అందుకే ఆమె కామ్యపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మపత్నిని స్వీకరిస్తాడు. మనకి సనాతన ధర్మంలో ధర్మపత్నిని పురుషుడు స్వీకరించవలసి వస్తే, లేదా ఒక స్త్రీ భర్తని స్వీకరించవలసి వస్తే నిర్ణయించవలసిన వాడెవరు? ఒకటి ఇంటి యజమాని, అంటే తండ్రి, పెదతండ్రి, పినతండ్రి. ఇవి తండ్రి స్థానాన్ని బట్టి ఉంటుంది. తండ్రి గారు ఉంటే తండ్రి గారిది అధికారం. తండ్రి గారి కన్నా పైన ఉంటే, అంటే తండ్రి గారి కానీ తండ్రి గారి అన్నగారు కానీ ఉంటే వాళ్ళది నిర్ణయాధికారం. ఎప్పుడు ఆడపిల్లదైనా మగపిల్లవాడిదైనా తండ్రి నిర్ణయం చేస్తాడు. తండ్రి నిర్ణయం తర్వాత తండ్రి నిర్ణయాన్ని కూడా త్రోసిరాజనగలిగిన అధికారం ఎవరిది అంటే గురువుది. అందుకే కొన్ని వర్ణముల యందు స్నాతకోత్సవము అని చేస్తారు. స్నాతకోత్సవము అన్న మాట వేదంలోది. వేదంలో ఉన్న మాటని విశ్వవిద్యాలయాలు వాడుకున్నాయి. స్నాతకోత్సవము అంటే ఇతను ఇందుకు పనికొస్తాడు అని ప్రకటించడం. వీడు భర్తృత్వానికి, ఒక ఇంటికి యజమానిగా, ఒక గృహస్థుగా, ఒక ధర్మపత్నిని స్వీకరించడానికి వీడు పనికొస్తాడు అని చెప్పవలసిన వాడెవరంటే గురువు. అందుకే గురువు వచ్చి కూర్చుంటారు స్నాతకంలో. కూర్చుని కొన్ని విషయాలు బోధ చేస్తాడు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం. నువ్వు దానం చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్తూ ఏ విషయముల యందు పొరపాటు పడకూడదో అవన్నీ చెప్తాడు. చెప్తూ ప్రమదితవ్యం 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 అంటాడు. యజ్ఞాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం. అంటే వీటి విషయంలో పొరపాటు పడకు సుమా, జాగ్రత్తగా ఎప్పుడూ చూస్తుండాలి సుమా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పటికీ తల్లి విషయంలో పరాకు పడకూడదు. తల్లిని గౌరవించాలి, పూజించాలి. ఇవన్నీ గురువుగారు చెప్పి వీడికి ఇవ్వచ్చు పిల్లని అంటారు. అంటే అప్పుడు కన్యాదాత ఆ కన్యని దానం చేస్తాడు. ఎలా? చతుర్థీ విభక్తి వెయ్యకుండా దానం చేస్తాడు. అందువల్ల పుట్టింటి వారికి కూడా ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆమెని ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. ధర్మపత్నిగా స్వీకరించినటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమం అని పేరు. దీనికి దాంపత్యము, దంపతులు అంటారు. అలా కలిసినటువంటి స్త్రీ పురుషుల్ని దంపతులని పిలుస్తారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంతకుముందు తాను ఉన్నాను అనడానికి ఒక గుర్తు ఏమీ పెట్టడు పురుషుడు. నేనున్నాను అని, నేను బ్రహ్మచారిగా ఉండగా గుర్తేమీ లేదు. కానీ నేను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే నేనున్నాను అని ఒక గుర్తు ఏర్పాటు చేస్తాను నా భార్య మెడలో. దే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాంశతం. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఇదిగో నీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం. ఈ కంఠం ఈ క్రింది శరీరానికి వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఈ గొట్టం ద్వారా పైకి చెప్తుంది. ఎక్కడ ఈ శరీరానికి కష్టం వచ్చినా ఆ సమస్యని పుచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి పరిష్కారం చెప్తుంది. అది మళ్ళీ గొట్టం ద్వారా ఆదేశం పెడుతుంది. నేను ఉపన్యాసం చెప్తుంటే
ఓ చీమ నా పాదం కుడుతోంది అనుకోండి, పాదం మొరపెట్టుకుంటుంది, ఒక చీమ కరుస్తోంది, బాధగా ఉంది నాకు, అది ఇలా పైనుంచి గొట్టం ద్వారా బుద్ధి కెడుతుంది. వెంటనే బుద్ధి గ్రహించి ఓ ఎడం చెయ్యి ఆ కుడుతున్న ప్రాంతాన్ని నిప్పిని పట్టి గుర్తుపట్టి రుద్దు, అంతకన్నా ప్రవర్తిస్తే సభలో బాగుండదు, ఆ చీమ మరణిస్తుందని చెప్తుంది. నిశ్శబ్దంగా నేను చెయ్యి పెట్టి ఇలా అంట, ఆ చీమ చనిపోతుంది. అంటే ఎంత చిన్న సమస్య అయినా సరే ఈ మిగిలినటువంటి శరీరానికి సంబంధించిన వాటికన్నిటికీ కూడా మార్గనిర్దేశకత్వం ఇది చేస్తుంది. దీని సమస్యల్ని నేను పట్టించుకోనని దందో, ఇది చెప్పిన దాన్ని కాదు అని కింద దందో. అదే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భార్య, ఇది భర్త. అందుకే భర్త పెద్దవాడు, భార్య చిన్నది ఉంటుంది వయస్సులో. కారణం పరిణతి. యాజమాన్యం వహించవలసినటువంటి వ్యక్తి బుద్ధి కలిగినటువంటి వాడై నిర్ణయం చెయ్యగలిగిన వాడై ఉండాలి. ఆ పరిణతి బ్రహ్మచర్యంలో గురువుగారి దగ్గర సంపాదించుకుంటాడు. సంపాదించుకున్నవాడు తల, ఈ క్రిందిది శరీరం. ఈ రెండు ఎలా విడివడి ఉండవో, కంఠాన్ని ఛేదించారనుకోండి ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ శరీరానికి మధ్యలోంచి వెళ్ళడం ఎలా సాధ్యం కాదో దంపతుల మధ్యలోంచి కూడా వెళ్ళవద్దు. వాళ్ళిద్దరూ అంత అవినాభావ సంబంధము కలిగినటువంటి వారు. సనాతన ధర్మంలో దాంపత్యం అనేటటువంటిది, వివాహం చెయ్యడం అనేటటువంటిది కేవలము కామసుఖము అనుభవించట కొరకు మాత్రమే కాదు, కామము ధర్మముతో ముడివెయ్యడానికి యజ్ఞాధికారం పొందుతాడు. భార్యని పక్కన కూర్చోపెట్టుకుని దేవతలకి హవిస్సిస్తాడు, దానివల్ల దేవరుణం తీరుతుంది. ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఆయనకి వేళ పట్టున ఆకలేసేటప్పటికి ఆవిడ పలహారం పెడుతుంది. ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు. ఆవిడ ఇంటి దగ్గర వ్యవహారాలు నిర్వహిస్తోంది కాబట్టి తాను పై ఊరిళ్ళి కూడా ప్రవచనాలు చెప్పుకోగలుగుతున్నాడు. ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది. నిలబడి తాను దేవతారుణాన్ని నుంచి విముక్తుడవడానికి, ఋషి రుణం నుంచి విముక్తుడవడానికి, పితృరుణం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది. ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది. సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు. మొట్టమొదట కొడుకు పుట్టగానే ఏ కట్టుబట్టలతో ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి. దూకితే నీళ్లు పైకి లేస్తాయి. పితృదేవతలు ఆ నీళ్లు చూసి గుర్తుపడతాడు, వీడు పితృణం నుంచి విముక్తుడయ్యాడు, వీడు సంతానాడు అంటారు. ఆయన యజ్ఞయాగాదులు చేసి దేవరుణం నుంచి విముక్తుడవుతాడు. ఆయన భారత భాగవతాది గ్రంథములను, రామాయణం మొదలైనవి చదువుకుని ఋషి రుణం నుంచి విముక్తుడవుతాడు. 3 రుణముల నుంచి విముక్తుడవుతాడు. నేను ఎప్పుడు చేశానండి ఈ రుణం అని అడగకూడదు. మనిషిగా పుట్టిన వాడికి పుట్టుకతోటే ఈ 3 రుణాలు ఉంటాయి. ఈ 3 రుణాలు తీర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఎవరు అంటే భార్య ఒక్కతే. అందుకే ఆమెకి పత్ని అని పేరు. పత్ని అంటే యజ్ఞాధికారము కలిగి ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన ఆవిడ కూర్చుంటుంది. పక్కన కూర్చునేటటువంటి అధికారమును పొంది ఉన్నది కనుక ఆమెకి పత్ని అని పేరు. అటువంటి ధర్మపత్ని సమేతస్య అని చెప్తాం కానీ భార్యా సమేతస్య అన్న మాట వాడరు, ధర్మపత్ని సమేతస్య. అందుకే ఇల్లాలికి అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం. దాంపత్యము, ఆ స్త్రీ పురుషుల యొక్క జీవనము ఎంత గొప్పగా నడవాలని శాస్త్రం కోరుకుందంటే, ఒకవేళ ఒక పురుషుడికి గయ్యాళి ఇల్లాలు దొరికిందనుకోండి, ఆయన నా అదృష్టం తొందరగా వైరాగ్యం కలిగిందనుకోవాలి. ఆయనకి అనుకూలవతైన ఇల్లాలు దొరికిందనుకోండి, నా అదృష్టం గృహస్థాశ్రమంలో ఉండి భగవత్కార్యాలు చేసేటటువంటి అదృష్టం కలిగిందనుకోవాలి. తప్ప ఏ కారణం చేత కూడా ఒకసారి తాళి కట్టిన తరువాత, ఒకసారి దేవతల సాక్షిగా ధర్మపత్నిని స్వీకరించిన తరువాత అసలు లోకంలో ఏ కారణానికి ఇక వాళ్ళిద్దరూ విడిపోవడం అన్న మాట సనాతన ధర్మమునందు లేదు.
అది మిగిలిన దేశాలకి చెల్లిందేమో, పాశ్చాత్య దేశాలకి. ఉద్యోగాలు చేసుకున్నంత తేలిగ్గా నచ్చినంత కాలం చేసి నచ్చకపోతే రాజీనామా చేసినట్టు ఎవరో ఒకరిని స్వీకరించడం, కొంతకాలం ఉండడం, మరొకరి యందు అనురక్తి కలిగినా ఈమె యందు విరక్తి కలిగినా విడిచిపెట్టడం అనేటటువంటిది పశ్చిమ దేశాలకి చెల్లిందేమో. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. ఇక్కడ ఒకసారి ఇల్లాల్ని స్వీకరిస్తే అంతే. పునర్వివాహం దేనికి అంగీకరించారంటే, పురుషుడికి సంతానము లేకపోతే రుణం తీరలేదు కాబట్టి అంగీకరించారు. సంతానము కలిగితే ఇక పునర్వివాహ ప్రసక్తి కూడా అక్కర్లేదు యథార్థమునకు. ఆయన హాయిగా పరమేశ్వర సేవ చేసుకుంటూ కాలం గడపవలసిందే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.